రష్మిక మందన్న గ్లామర్తో పాటు పర్ఫార్మెన్స్తోనూ సినీ ప్రియుల్ని ఫిదా చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సినీ కెరీర్లో దూసుకుపోతోంది. శాండల్వుడ్లో ఆరంభమైన ఆమె సినీ ప్రస్థానం బాలీవుడ్లోనూ జోరుగా కొనసాగుతోంది. రష్మికని నేషనల్ క్రష్ గా పేర్కొంటూ ఉంటారు ఆమె ఫ్యాన్స్. ఓవైపు ప్రశంసలతో ఆనందిస్తూనే మరోవైపు విపరీతమైన ట్రోలింగ్స్ ని భరిస్తోంది ఈ కన్నడ బ్యూటీ. రీసెంట్ గా మరోసారి రష్మికపై ట్రోలర్స్ దండెత్తుతున్నారు. ఈసారి కాంతారా చిత్ర దర్శక నటుడు రిషబ్ శెట్టి నేపథ్యంలో రష్మికని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రంతో రష్మిక మందనని వెండితెరకు పరిచయం చేశాడు రిషబ్ శెట్టి. ఈ విషయం గురించి చెప్తూ ఓ మ్యాగజైన్ కవర్ పై తన స్టిల్ చూసి అవకాశం ఇచ్చాడంటూ చాలా తేలికగా మాట్లాడింది రష్మిక. ఆడిషన్ చేసి మరీ సెలెక్ట్ చేశాడు రిషబ్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ సెన్సేషన్ గా మారిన కాంతార చిత్రం గురించి ఆమె ఒక్క రియాక్షన్ కూడా ఇవ్వలేదు. ఆ సినిమాని చూడలేదని ఈ అమ్మడు చెప్పడం ప్రేక్షకుల్లో నెగటివ్ గా వెళ్ళింది. రష్మికకి రిటార్ట్ ఇస్తూ రీసెంట్ గా రిషబ్ రియాక్ట్ అయ్యాడు. సమంత, సాయి పల్లవి, రష్మికల్లో ఎవరితో కలిసి నటించాలని ఉంది అనే ప్రశ్నకు సమంతతో నటించాలని ఉంది అన్నాడు. సాయి పల్లవి మంచి నటి అని కితాబిచ్చాడు. రష్మిక పేరు చెప్పకుండా ఆమె రెండు చేతులతో గతంలో ఇచ్చిన సిగ్నల్స్ ని ఇమిటేట్ చేస్తూ అలాంటి యాక్టర్స్ తో నటించలేను అనడం సెన్సేషన్ గా మారింది.